అనగనగా అది సరస్వతీపురం అనే ఒక గ్రామం. ఒకరోజు ఉదయమే ఆ గ్రామ శివారులోని ఇంటి ముందు ఆదిత్య నీటిలో చేతులు ముంచి తన ముఖం కడుక్కుంటూ ఉంటాడు. అప్పుడే దూరం నుంచి చేతిలో కర్ర పట్టుకుని ఒక వృద్ధుడు మెల్లగా నడుచుకుంటూ అటుగా వస్తూ ఉంటాడు. అతని పేరు సాయిరాం తాత. అతను ఏదో ఆందోళనగా ఉండటం గమనించిన ఆదిత్య అతనితో ఇలా అంటాడు. ఏమైంది తాత? ఎందుకంత ఆందోళనగా ఉన్నావు? ఏం జరిగింది అని అడగడంతో తాత ఆదిత్యతో తన బాధను ఇలా చెప్పుకుంటాడు. బాబు ఆదిత్య, నాకిప్పుడు ఎవరిని సాయం అడగాలో కూడా తెలియటం లేదు బాబు. నాకెందుకో నా జీవితం ఈ రోజుతో మొత్తం ఇక ముగిసిపోయిందనిపిస్తోందయ్యా అని చాలా బాధగా అంటాడు అతను. దాంతో ఆశ్చర్యపోయిన ఆదిత్య, అయ్యో తాత, నువ్వు ఎందుకంత ఆందోళన చెందుతున్నావు? ముందు శాంతంగా ఉండు. అసలు ఏం జరిగిందో నిదానంగా చెప్పు అని అతన్ని కూర్చోబెట్టి స్థిమితపరుస్తూ అడుగుతాడు ఆదిత్య. ఎలా స్థిమితంగా ఉండమంటావు బాబు? ఈరోజు నేను ఎంతో కష్టపడి సంపాదించిన నా పొలం పోయిందయ్యా. నేను ఇంతకాలం ఆ పొలాన్ని నమ్ముకునే నా జీవితాన్ని నడిపించాను. కాని ఇప్పుడది నా దగ్గర లేదు. అయ్యో, నీ పొలానికి ఏమైంది తాత? అసలు ఎవరు తీసుకున్నారు మీ పొలాన్ని? అసలు ఇంతవరకు ఎందుకాగావు? అలాంటిదేదైనా ఉంటే ముందే నాకు చెప్పుండాల్సింది కదా. నువ్వు ఊళ్ళో లేనప్పుడు ఒకసారి ధనరాజ్ దగ్గర 200 రూపాయలు అప్పు తీసుకున్నాను బాబు. ఆ రోజు నాకు కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది. చేతిలో నయా పైసా లేకపోవడంతో మందుల కోసం ఆ అప్పు చేశాను. అయితే ఆ రోజు వాళ్ళు రసీదు అని చెప్పి నాతో ఏదో సంతకం పెట్టించారు. నాకా చదువు రాదు కదా. వాళ్ళు పెట్టమన్న చోట వేలిముద్ర వేశాను. అయితే ఈ రోజు వాడు ఏం చెబుతున్నాడంటే, ఆ రోజు నీ పొలం మాకు తాకట్టు పెట్టావు, అప్పుడు నువ్వు వేలిముద్ర వేసిన దస్తావేజుల్లో స్పష్టంగా ఉంది అంటున్నాడు. ఇక పొలం నీకు దక్కదు, దీని సంగతి మర్చిపో అంటున్నాడు బాబు అని తన ఆవేదననంతా వెళ్లపుచ్చుతాడు సాయిరాం తాత. దాంతో ఆ వృద్ధుడికి జరిగిన అన్యాయానికి పట్టలేనంత కోపంతో ఊగిపోతూ ఆదిత్య ఇలా అంటాడు. నిజంగా నీకు చాలా అన్యాయం జరిగింది తాత. మన ఊళ్ళో వాళ్ళకి చదువు లేకపోవడమే పెద్ద నేరంగా అయిపోయింది. చదువు రాకపోవడంతో మన నమ్మకాన్ని కొంతమంది స్వార్థపరులు మోసంతో చంపేస్తున్నారు. నువ్వొక్కడివే కాదు, ఈ ఊళ్ళో చాలా మంది చదువురాని వాళ్లు వారి చేతిలో మోసపోతూనే ఉంటున్నారు. వీరికి తప్పనిసరిగా మనం బుద్ధి చెప్పి తీరాలి అని అనడంతో తాత కళ్లల్లో నీళ్లతో, నిజమే బాబు, నాకు చదువు రాదని వాళ్ళు నన్ను మోసం చేశారు. ఆ రోజు నేను కనీసం ఆ పత్రాలెవరికైనా చూపించి చదివించిన తర్వాత వేలిముద్రేస్తుంటే బాగుండేదయ్యా. ఇప్పుడు చాలా బాధగా ఉంది బాబు. ఆ మాటలకు ఆదిత్య మనసులో ఏవో ఆలోచనలు మెదులుతాయి. నిరక్షరాస్యులైన అమాయకులు తమ జీవితంలో అనేక అన్యాయాలని, అవమానాల్ని ఎదుర్కోవలసి వస్తోంది. ఎందుకు దీన్ని మార్చాలి అనుకున్న అతను తాతతో ఇలా అంటాడు. తాత, నేను ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుండి నా పోరాటం మీ పొలం కోసం మాత్రమే కాదు, మీలాంటి వారందరి కోసం. ఇక మీ అందరికీ చదువు చెప్పే బాధ్యతను నేను తీసుకుంటాను. ఇక మీదట మన ఊరిలో ఒక్కరు కూడా చదువురానివాడు ఉండటానికి వీల్లేదు అని ఆ ఊళ్ళో అక్షరదీపం వెలిగించే బాధ్యతను ఆదిత్య తీసుకుంటాడు. ఇక మరుసటి రోజు గ్రామ పొలాల మధ్యలో ఒక పూరిపాకలో తన ఆశయానికి శ్రీకారం చుడతాడు ఆదిత్య. ఒక మంచి మనసున్న వ్యక్తి తమ వాళ్లు బాధలో ఉన్నప్పుడు కేవలం వాళ్లని ఆదుకోవడంలోనే కాదు, ఆ బాధకు మూలాన్ని కనుగొని దాన్ని తొలగించడం ద్వారా వారికి శాశ్వత పరిష్కారం ఇవ్వగలడు. అదిప్పుడు ఆదిత్య మొదలుపెట్టాడు. అలా ఆదిత్య ఒక రాయి మీద కూర్చుని చేతిలో ఒక పొలానికి సంబంధించిన పాత దస్త్రం చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోతాడు. అప్పుడే అటుగా వచ్చిన అతని చిన్ననాటి స్నేహితురాలు వాణి అది గమనించి అతనితో ఇలా అంటుంది. ఇంకా ఆ దస్తావేజ్ను చూస్తున్నావా? ఉదయం నుంచి నువ్వు మాట్లాడిన మాటల కంటే మౌనంగా ఉన్న నీ నిశ్శబ్దమే ఎక్కువ చెప్తోంది. వాణి, సాయిరాం తాత మాటలు ఇంకా నా చెవుల్లో నిలిచే ఉన్నాయి. చదువు లేకపోవడం ఒక శాపంగా మారుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వన్నది నిజమే, కాని కేవలం ఆలోచించడమే మార్పు కాదాదిత్య. ఆ మార్పు మనం తీసుకురావాలి. నువ్వు మొదలు పెడితే నేను నీతోనే ఉంటాను. ఓ వయోజనుడికి అక్షరం నేర్పితే అతనింట్లో మనం ఓ దీపాన్ని వెలిగించినట్టే. మనం ఎంత చెప్పినా వాళ్ళు ఈ వయసులో చదువు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఎలా ఉంటారు? వాళ్ళకి నీపై నమ్మకం ఉండాలి కదా. ముందు నువ్వు మొదలుపెట్టు. నువ్వు తీసుకొచ్చే మార్పు వాళ్లల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. అప్పుడు తప్పనిసరిగా అందరూ నీ మార్గంలోకొస్తారు. నువ్వన్నది నిజమే. ఈ ఊరివారంతా అమాయకులు. వాళ్ళు నమ్మేది దేవతల్ని, మంత్రాల్ని మాత్రమే. సరే, నేను వాళ్ళకి అర్థమయ్యే మార్గంలోనే వారికి చదువు నేర్పిస్తాను. ఏమంటున్నావు? మంత్రాల ద్వారా?
వాళ్ళకి చదువు నేర్పించాలనుకుంటున్నావా? కాదు కాదు, అది మంత్రం కాదు, ఓ అద్భుతం. వాళ్ళు నమ్మే దేవత సరస్వతీదేవిని వాళ్ళు ఎంతగానో ఆరాధిస్తారు. ఆ దేవతపై వారికున్న నమ్మకాన్ని ఇప్పుడు మనం వాళ్ళకి చదువు చెప్పడానికి ఉపయోగించుకోవాలి. ఒక అక్షరం, ఒక కాగితం, ఇవి చాలు మనం వాళ్ళ మనస్సుల్లో విద్యాజ్యోతిని వెలిగించడానికి. ఏమిటో నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. సరే, నువ్వనుకున్నదేదో నువ్వు చేసి చూపించు. చదువు కోసం ఆ చీకటి గ్రామంలో ఒక అక్షరపు దీపం వెలిగించాలన్న సంకల్పంతో ఆదిత్య ఒక నిశ్చయానికి వస్తాడు. ఈ వారం చివరికి నేను మార్పుకు తొలిమెట్టు వేస్తాను. విద్య అనే దీపాన్ని ఊరి మధ్యలో వెలిగిస్తాను. నువ్వు నాకు తోడుగా ఉంటావుగా వాణి? చిన్నప్పట్నుంచి నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను ఆదిత్య. విద్య అంటే కేవలం అక్షరాలే కాదు, ఆ అక్షరాలకు అర్థం తెలుసుకోవాలని నువ్వే నాకు చెప్పావు. ఇక నీ వెంటే నేనెందుకుండని చెప్పు. అలా మరుసటి రోజు ఆ ఊరి మధ్యలో ఉన్న పురాతన దేవాలయం దగ్గర ఆ ఊరి గ్రామ పెద్దలు, వృద్ధులు, స్త్రీలు అందరూ కూర్చునుంటారు. అక్కడే వాణి నిలబడి ఉండగా ఆదిత్య వాళ్ళ మధ్యలోకి వచ్చి, నేను ఈ ఊళ్ళో వాళ్ళందరికీ చదువు చెప్పాలి అనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలి అని అంటాడు. దాంతో ఆ గ్రామ పెద్ద వెంకటప్ప, ఆదిత్యా, నీ ఉద్దేశం బాగుందయా, కానీ ఈ వయసులో చదువుకుని ఏటి లాభం చెప్పు? రేపో మాపో ఈ లోకం విడిచెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అక్షరాలు నేర్చుకుని ఏం చేస్తారు? వెంకటప్ప గారు, అలా అనకండి. ఒకప్పుడు మీరు కూడా చదువుకుని ఉండుంటే మీ పొలం ఎవరి పేరు మీద ఉందో ఎవరో చదివి చెబితే తప్ప మీరు నమ్మడం తప్ప మీ అంతటి మీరు తెలుసుకోలేరు కదా. అవును బాబో, మా తాతలు కూడా చదవలేదు, కానీ ఆళ్ళు బతికారు కదా, ఏ ఇబ్బంది లేకుండా. అవును, బ్రతికారు, కానీ వాళ్ళు కూడా మోసపోయారు కదా. మీకు చదువు లేకపోవడం వల్ల మీ భూములు, మీ ఖాతాలు ఇవన్నీ మిమ్మల్ని మోసం చేసే ఆయుధాలుగా మోసగాళ్లు వాడుకున్నారు కదా. అలా వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని అంటాడు ఆదిత్య. ఇంతలో అక్కడే ఉన్న వాణి కల్పించుకుని ఇలా అంటుంది, అవును, మన మనుషులు ఆకాశాన్ని చూసి దేవుడున్నాడు అని నమ్ముతారు. అలాగే గుళ్ళో చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించే మనం మనకు చదువు రాలేదు అంటే, ఆవిడకు మన మీద అనుగ్రహం లేదు అంటే నమ్ముతారా? అవునమ్మా, చదువు రాలేదంటే అది మా పాపమే అనిపిస్తుంది. ఆ దేవి చేతుల్లోనే మా నుదుటి రాత రాయబడింది అని మేము నమ్ముతాం అని అనడంతో వెంటనే ఆదిత్య అక్కడ ఉన్న తెల్ల కాగితాలు చూపిస్తూ, సరే సరే, ఇప్పుడు మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇప్పుడు మీరు నమ్మే దేవత ఆ సరస్వతీదేవిని అడుగుదాం. మీరు ఈ వయసులో చదువుకోవడం అవసరమో కాదు. ఇవిగో ఈ తెల్ల కాగితాలు చూడండి, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇందులో ఏమీ లేదు. కాని ఇందులో మీకు మీరడిగే ప్రశ్నకు ఆ సరస్వతీదేవి సమాధానం చెప్తుంది అని ఆదిత్య తాను ముందుగానే ఒక పథకం ప్రకారం నిమ్మరసంలో ముంచి రహస్య సిరాతో చదువు అనే మాట రాసిన అనేక తెల్ల కాగితం ముక్కలను వాళ్ల ముందు ఉంచుతాడు. ఇప్పుడు కాగితం నీటిలో ముంచితే రసాయన చర్య వల్ల ఆ మాట వారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దాని ఆధారంగానే వాళ్లలో చదువుపై ఆసక్తి కలిగించాలి అని అనుకుంటాడు ఆదిత్య. సరే సరే, ఇప్పుడు మీరు చదువుకోవాలో వద్దు ఆ దేవినే అడిగి తెలుసుకుందాం. మీరు ఒక్కొక్కరూ ఒక్కో తెల్ల కాగితం ముక్క తీసుకుని ఈ కాగితాన్ని సరస్వతీదేవి ముందు పెట్టి, నాకు చదువు అవసరమా అని ఆమెను అడిగి, ఆ తర్వాత ఈ నదీ జలంలో ఆ కాగితాన్ని ముంచి చూడండి. అప్పుడు ఆమె సమాధానం ఈ కాగితంపై మీకు స్పష్టంగా కనిపిస్తుంది అని అంటాడు ఆదిత్య. దాంతో గ్రామ పెద్ద వెంకటప్ప అనుమానంగా, ఇది నిజంగా పనిచేస్తుందా బాబూ, లేదంటే ఏదైనా మంత్రమా? ఇది మంత్రం కాదండి, ఇది మీరు నమ్మే దేవత ద్వారా మీరు నేర్చుకునే మొదటి పాఠం. ఇది ఆవిడ మీకు చూపించే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పడంతో గ్రామస్తులు ఒక్కొక్కరుగా కాగితాలను తీసుకుని ఆ సరస్వతీదేవికి నమస్కరించి ఆ కాగితాలను ఆ నదీ జలంలో ముంచుతారు. అలా ఆ కాగితాన్ని ముంచగానే ఆ కాగితంపై అక్షరాలు తేల్తాయి. అందులో చదువు అని రాసి ఉండటం చూసి ఆశ్చర్యపోయిన వాళ్లందరూ అది సాక్షాత్తు ఆ సరస్వతీదేవి చదువుకోమని చెప్పిందని భావించి, ఇది నిజంగా ఆ సరస్వతీదేవి కోరికైతే మేం చదువుకోవాలి, మా పిల్లల కోసం కాకుండా మా కోసం కూడా. అవునవును, మేము ఎంతగానో కొలిచే దేవత మమ్మల్ని చదువుకోమని చెప్తే మేమెందుకు కాదంటాం బాబో. ఆదిత్య బాబో, ఇక నువ్వు మొదలుపెట్టు, మేమంతా నీతో ఉంటాం అని ఆ ఊళ్ళో వారందరూ ఆ దేవి మాట ప్రకారం చదువుకోవడానికి సిద్ధపడతారు.
ఇక మరుసటి రోజు ఆ గ్రామం నడిబొడ్డున ఉన్న పాత ప్రభుత్వ పాఠశాలలో వాణి బ్లాక్ బోర్డ్ ముందు నిలబడి ఉంటుంది. పక్కన ఆదిత్య ఒక చిన్న బల్ల మీద కూర్చుని గ్రామస్తులను చూస్తూ ఉంటాడు. ఊరంతా ఇప్పుడు పాఠశాలకొస్తోంది. కొంతమంది వృద్ధులు, కొంతమంది స్త్రీలు, రైతులు, కూలీలు అందరూ ఆసక్తిగా బల్లలపై కూర్చునుంటారు. కొంతమంది చేతిలో తొలిసారి కలం పట్టినవాళ్లున్నారు. అప్పుడు వాణి చిరునవ్వుతో, బావుంది, మనం ఈ రోజు నుండే మన పాఠాలు మొదలు పెడదాం. మొదటి అక్షరం ఆ. ఇది మన తొలి అక్షరం. ఆ అంటే ఆరంభం. ఈ వయసులో చదవడం మొదలు పెడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇది ఇప్పుడు నాకంతా ఒక కొత్త ప్రపంచంలా ఉంది. అవునవును, నేనెప్పుడూ నా పిల్లల్ని చదువుకోమనంటూ ఉండేవాణ్ణి. ఇప్పుడు వాళ్ళు నాకు నేర్పుతున్నారు. ఇది నిజమైన విజయం అంటే. అవును తాత, ఈ బల్లలపై కూర్చున్న ప్రతి ఒక్కరూ నా గురువులే. ఎందుకంటే ఈరోజు మీరు మీ భయాన్ని తొలగించి అక్షరాన్ని ఆహ్వానించారు. మీ సాహసం చిన్నది కాదు. వాణి బోర్డుపై ఆ అనే అక్షరం రాస్తుంది. ప్రతి ఒక్కరూ కాగితాల మీద అదే అక్షరం రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరికి వంకరగా వస్తుంది, కొందరికి అస్సలు రాదు. కాని ప్రతి ప్రయత్నం ఒక విజయానికి తొలిమెట్టు. ఒక్క ఆ నేర్చుకోవడమే ఇంత సంతోషంగా ఉందంటే మిగతా అక్షరాలు నేర్చుకున్నప్పుడు నా మనసు ఎలా ఉంటుందో. ఇది కేవలం మొదలు మాత్రమే. ఇక ఈ రోజు నుండి ప్రతిరోజు మనం ఒక అక్షరం, ఒక పదం నేర్చుకుందాం. అలా అందరూ చదవడం మొదలు పెడతారు. ఇంతకుముందు తల వంచి నడిచే వృద్ధులు ఇప్పుడు తలెత్తి చదివే ప్రయత్నంలో ఉంటారు. వారి నడకలలో కొత్త ఉత్సాహం, వారి మాటలలో కొత్త అర్థం. ఈ మార్పు ఆ ఊరికి మాత్రమే కాదు, మన దేశానికి అవసరమైన మార్పు. మరోవైపు సాయిరాం తాత తన పొలంలో పనిచేస్తూ జేబులోంచి ఓ చిన్న పుస్తకం తీసి ఓ పదం చూసి వెంటనే ఆదిత్య వైపు తిరుగుతూ ఇలా అంటాడు. బాబూ ఆదిత్య, నువ్విచ్చిన పుస్తకంలో ఈ పదాన్ని నేను మొదటిసారిగా చూశానయ్యా. హక్కు. ఇప్పటి వరకు నేను కేవలం బాధ్యతల గురించి మాత్రమే విన్నాను. కానీ ఈ హక్కు అనే పదం గురించి తెలుసుకున్న తర్వాత అది నాకు ఒక కొత్త శక్తినిచ్చింది. అవునా తాత, చదువులోని ప్రతి అక్షరం ఓ ఆయుధం. ఆ ఆయుధం మనకు హక్కులు గుర్తు చేస్తుంది. ఇప్పుడు మీ చేతిలో అది ఉంది. ఇప్పుడు ఇక నిన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. అలాగే ఇక మనం న్యాయస్థానంలో పోరాడి నీ పొలం విషయంలో నీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దాం. నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. అలా ఆ ఊరి ప్రజలంతా చదువుతో పాటు తమ హక్కుల గురించి తెలుసుకుంటారు. ఇక వాణి చిన్నపిల్లలతో కలిసి వృద్ధులకు కూడా అక్షరాలను వ్రాయడం నేర్పిస్తూ ఉంటుంది. మధ్యలో ఒక ఆమెతో కా అనే అక్షరం రాయిస్తూ ఉంటుంది. ఇది కష్టం అనిపిస్తే గుర్తుపెట్టుకోండి, ప్రతి అక్షరం మీద మన జీవితం ఉంది. మీరిప్పుడు కేవలం చదవడం కాదు, కొత్తగా బతకడం నేర్చుకుంటున్నారు. ఇంతకాలం నాలో నిన్ను చూశానమ్మా. ఇప్పుడు నాలో నాకు నేనే కనిపిస్తున్నాను. నేను జీవితంలో తొలిసారి నా గురించి నేర్చుకుంటున్నాను. అలా ప్రతి అక్షరం ఒక చిన్న దీపం. ఒక్కో గ్రామస్థుడు ఆ దీపాన్ని వెలిగిస్తే ఆ ఊరంతా వెలుగుతో నిండిపోతుంది. ఇప్పుడు ఆ వెలుగు పేరు సరస్వతీపురం. ఇప్పుడు ఆ ఊరు మొత్తం అక్షరాస్యులుగా మారిపోయారు. దాంతో వారిని అభినందించడానికి ఆదిత్య, వాణి ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తారు. మీ అందరికీ నా అభినందనలు. మీరు మీ జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం చదవటం మొదలుపెట్టడం. ఇది కేవలం మీకే కాదు, మీ కుటుంబం అలాగే ఈ దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. అవునాదిత్య బాబు, మేము నీ వల్ల చదవటం నేర్చుకున్నాం, చదువు యొక్క విలువ తెలుసుకున్నాం. అలాగే హక్కుల కోసం పోరాడి నేను పోగొట్టుకున్న పొలాన్ని తిరిగి సాధించాను. ఇక ఈరోజు ఇది మన ఊరి పండుగ. అవును, ఇది చదువుల పండుగ. ఇంతవరకు మనం మన జీవితాలను మాటలతో గడిపాం. ఇప్పుడు మనం వాటిని అక్షరాలతో తీర్చిదిద్దుకుంటున్నాం. నా పేరు నేను రాయగలిగితే నా మనవడికి కూడా నేర్పగలను అని నమ్మకం వచ్చింది. ఇదే నా విజయం. అలా అక్షరాలు ఇప్పుడు గర్వంగా ఆ ఊళ్ళో తలెత్తుకుని తిరుగుతున్నాయి. చదువుకి వయసు లేదు, నేర్చుకోవాలన్న ఆశకు సరిహద్దులూ లేవు. ఈ సందేశం ఈ ఊరి ప్రతి మూలలోనూ వినిపిస్తోంది. ఒక ఊరిలో మార్పు తీసుకురావడం అంత సులభం కాదు, కాని ప్రజల మనసులు మారితే అది చాలా సులభం. ఇప్పుడు ఆ ఊరి పేరు సరస్వతీపురం. గ్రామస్తులారా, ఇది మీ అందరి విజయగాథ. సరస్వతీదేవి మిమ్మల్ని చదవకుండా అడ్డుకోలేదు. మీరే ఆ నమ్మకాన్ని అర్థంగా మార్చుకున్నారు. ఆ దేవి మిమ్మల్ని కరుణించింది. మన ఊరి పేరుకి ఇప్పుడు నిజమైన సార్థకత వచ్చింది.
అలా సరస్వతిపురం ఇది ఒక ఊరి పేరు కాదు, ఇది ఒక ఉద్యమానికి నిదర్శనం. ప్రతి మానవుడు అక్షరంతో ఎదగాలన్న ఆశయానికి ప్రతీక. చదువు అనేది దేవుడిచ్చే వరం కాదు, మనమే పొందగల సాధన. కాబట్టి అందరం చదువు విలువ తెలుసుకుందాం, ప్రతి ఇంటిలో అక్షరదీపం వెలిగిద్దాం.